ఈరోజు మీరందరూ ఇక్కడ ఈ వెబినార్‌కి జాయిన్ అయ్యారు. ఓకే. స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము ఏ అంటే మీరు ఒక ఉద్దేశంతోటి ఈ వెబినార్‌కి జాయిన్ అయ్యారు. సో, ఆ ఉద్దేశ్యం ఏంటి అంటే మెయిన్ ఏంటంటే మనకి ఒక జాబ్ కావాలి. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ ఐడియా. సో, ఇప్పుడు ఈ ఈ ఎరాలో ఎక్కడ ఉన్న ఎరాలో ఏంటంటే మెషిన్ లెర్నింగ్ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. సో, ప్రపంచంలోనే మెషిన్ లెర్నింగ్ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఆ రెవల్యూషన్ అంటే ఏంటి? కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ చేసేస్తుందనమాట. ఇండస్ట్రీస్‌ని కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తుంది. ఎలాగా? ఒక ఇంటెలిజెంట్ సొల్యూషన్ తోటి ట్రాన్స్‌ఫార్మ్ చేస్తుంది. సో, దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ పిక్చర్‌లో చూసారనుకోండి, మీకేం కనిపిస్తుందండి? ఈ సెషను ఇంటరాక్షన్‌గా ఉండనివ్వండి. మీకేది అర్థమైతే అది చెప్పండి. సో, ఇప్పుడు మీకు ఈ ఇమేజ్ చూస్తే మీకేం కనిపిస్తుంది? మీకేమనిపిస్తే అది చెప్పొచ్చు. మీకేమనిపిస్తే అది చెప్పండి. కరెక్ట్ చెప్పననే లేదు. కరెక్ట్ అనేం గాదు. మీకు ఆ ఇమేజ్ చూడండి. ఒక ఇమేజ్ చూడగానే ఏదో ఒకటి మనకు అనిపిస్తుంది గదా! మీకేమనిపిస్తే అది చెప్పండి. ఓకే. ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ చూసారనుకోండి. సో, జనరల్‌గా ఇమేజ్ చూడగానే నాకైతే ఏం కనిపిస్తుందంటే ఏదో ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి తలపైన ఒక ఏదో ఒకటి సీపీయూ పెట్టారు. ఏంటి యాక్చువల్లీ ఇది? అంటే ఈ సీపీయూ అంటే ఏంటంటే ఒక మిషన్ అన్నమాట. మనం అర్థం చేసుకున్న ఒక మిషన్. సో, ఆ మిషన్ ఒక మనిషి తలపైన పెట్టినట్టుగా కనిపిస్తుందన్నమాట. అంటే మన బ్రెయిన్ ఎలాగ పనిచేస్తుందో అలాగే ఈ మిషన్ పనిచేస్తదనమాట. ఈ ట్రాన్స్‌ఫర్మేషనే ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ రెవల్యూషన్ అంటారు. సో, ఇది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కిందట వచ్చింది గానీ, ఇప్పుడు ఎక్కువగా పాపులర్ అయ్యింది. తర్వాత ఇంకా ముందు గూడా పాపులర్ అవుతుంది. సో, జనరల్‌గా ఏమంటారు, ఇప్పుడు మెషినే మన ప్రపంచాన్ని రూల్ చేస్తుందని అంటారు. సో, ప్రపంచాన్ని మెషిన్ రూల్ చేస్తే మనము ఏమైపోతామండి? మెషినే అన్ని పనులు చేస్తే మనకెక్కడ ఏమి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, అది ఎలాగా ఆ మెషిన్ ఎలాగా రెవల్యూషన్ తీసుకొచ్చింది ఇండస్ట్రీస్ ఏంటి అనేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, జనరల్‌గా ఏంటంటే ఈ మెషిన్ లెర్నింగ్‌లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది ఇండస్ట్రీస్‌లో. ఎలాంటి ఇండస్ట్రీస్‌లో తీసుకొచ్చింది? హెల్త్ కేర్ ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయి. ఏంటి ఆ మార్పులు అంటే అనలైజింగ్ మెడికల్ ఇమేజెస్. సో, ఇక్కడ అనలైజింగ్ మెడికల్ ఇమేజెస్ అంటే ఏంటి? సో, ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది నిజంగా జరిగింది జెప్తాను. సో, జనరల్‌గా ఇప్పుడు మీకు మెడ నొప్పి అని అన్నారనుకోండి. మెడ తిప్పడానికి అవ్వట్లేదు. మెడ నొప్పి అంటే మీరేం జేస్తారు? ఒక డాక్టర్ దగ్గరికెళ్తారు. ఒక ఫిజిషియన్ దగ్గరికెళ్తారు. ఆయనేమో ఒక ఆర్థోపెడిక్ దగ్గరికెళ్ళండి అని అంటారు. సో, మీరు ఆర్థోపెడిక్‌కెళ్తారనమాట. వాళ్ళేం జేస్తారు? ఒక ఎక్స్‌రే తీయండి అంటారు. సో, ఎక్స్‌రే తీసుకొనొస్తారు. సో, ఎక్స్‌రే తీసుకొచ్చిన తర్వాత మామూలుగా ఇలా చూసి మీకేదో ఈ ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడేదో బోన్ ఏదో అయింది. జాయింట్ ఏదో అయింది అని జనరల్‌గా చెప్తారనమాట. సో, దాని నుంచి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. కాపోతే ఇప్పుడు ఈ మెషిన్ లెర్నింగ్ ఎలాగ హెల్త్ కేర్‌లో యూజ్ అయింది అనంటే, మీరు జనరల్‌గా ఏ ఆ డాక్టర్ ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్ గురించి మీరు డాక్టర్ దగ్గరికెళ్లారనుకోండి. ఆయన ఇలాగ నేనేం చెప్పానో అదే చెప్తారనమాట. సో, కానీ ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఎలాగా హెల్ప్ చేస్తుందంటే, అదొక ప్రిడిక్ట్ చేస్తుందనమాట. బోన్ నొప్పి లేదంటే బోన్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే, దానికి రుమటాలజీ దగ్గరికెళ్ళాలని చెప్తారు. ఇప్పటి వరకు ఎక్కువగా ఎవరు రుమటాలజీ డాక్టర్స్ దగ్గరికి ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేయట్లేదనమాట. గానీ మెషిన్ లెర్నింగ్ ప్రిస్క్రైబ్ చేస్తుంది. ఎందుకంటే రుమటాలజీ ఫుల్ కంప్లీట్ బాడీ స్టడీ చేస్తది. బయోలాజికల్ మెడిసిన్స్ ఇస్తది. సో, ఆ బయోలాజికల్ మెడిసిన్స్ నుంచి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందనమాట. సో, ఇది ఎలా ప్రిడిక్ట్ అవుతుంది? ఇది ఒక మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ నుంచి ప్రిడిక్ట్ అవుతుంది. సో, అందుకని హెల్త్ కేర్‌లో చాలా కంపెనీస్ ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. అంతే. ఇప్పుడు నెక్స్ట్ రీటైల్‌లో గూడా ఎక్కువగా మెషిన్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నారు. రీటైల్‌లోని, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్‌లోని. సో, రీటైల్ అంటే మీకు తెలుసు కదా! రీటైలింగ్ షాపు, హోల్‌సేల్ షాప్ అంటాం కదా! రీటైల్ అంటే ఎలా హెల్ప్ చేస్తుంది? ఇట్ ఈస్ గివింగ్ ఎ రికమెండేషన్. అంటే ఒక రికమెండేషన్ చేస్తుందనమాట. కస్టమర్ బిహేవియర్ గురించి ఒక రికమెండేషన్ చేస్తుంది. సో, ఇప్పుడు మీరున్న ఏరియాలో ఒక షాప్ ఉందనుకోండి.
మీరు ఆ షాప్‌కి వెళ్తారు. వెళ్తే నాకొక ప్రోడక్ట్ కావాలని అడుగుతారు. అంటే ఆ షాప్ ఆయన ఈ ప్రోడక్ట్ ఇక్కడ దొరకదండి అంటాడు. ఎందుకు అనంటే అక్కడ ఉన్న ఆ ఏరియాలో ఉన్న కస్టమర్స్ ఆ ప్రోడక్ట్ తొందరగా తీసుకోరెవరు. సో, ఆ రీటైల్ షాప్ ఆయన ఏమంటాడు? ఇక్కడ ఎవరు ఆ ప్రోడక్ట్ తీసుకోరండి. అందుకే నేను షాప్‌లో పెట్టలేదు అంటాడు. కరెక్టా? సో, అదే ఆ ఇన్‌సైట్స్ ఆ స్టడీ ఇన్‌సైట్స్ మెషిన్ లెర్నింగ్ నుంచి ఎలా చేయాలంటే, అది మ్యానుఫ్యాక్చర్స్‌కి ఉపయోగపడుతుందనమాట. సో, దానిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక షాంపూ ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానంటే మీకు అర్థం అవ్వడానికే. ఒక షాంపూ కొనుక్కోవాలనుకోండి. మీరేం చేస్తారు? చిన్న సాచెట్లు తీసుకొస్తారు. అదే ఒక షాంపూ బాటిలే కొనుక్కోవచ్చు గదా! ఆ నెలంతా వస్తది. గానీ మీరు బాటిల్ కొనరే. చిన్న సాచెట్ తీసుకొస్తారు. ఆ రీటైల్ వాళ్ళేం జేస్తారు? ఆ చిన్న సాచెట్స్ మాత్రమే అమ్ముతారు. అదే పెద్ద పెద్ద బాటిల్స్ మాత్రం అమ్మరు. ఆ పెద్ద పెద్ద షాపుల్లోనే ఆ బాటిల్స్ ఉంటాయన్నమాట. సో, అది ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఇప్పుడు ఆ డేటాని కలెక్ట్ చేస్తే మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళేం జేస్తున్నారు అంటే, చిన్న సాచెట్స్ నుంచి పెద్ద ప్యాకెట్స్ నుంచి వరకు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ జేస్తున్నారు. దాంట్లో మీకొక ఎగ్జాంపుల్ జెప్పాలంటే, అందరికీ తెలుసు కార్న్ ఫ్లేక్స్. అదొక ఎగ్జాంపుల్ అన్నమాట. కార్న్ ఫ్లేక్స్ ఏమవుతుంది మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు 1 కేజీ, 5 కేజీసే చేస్తున్నారు గానీ, ఎవరు పావు కేజీలు, అర కేజీది, 500 గ్రామ్స్‌ది ఎవరు చేయట్లేదు. ఎందుకు అంటే, మామూలుగా మధ్య తరగతి వాళ్ళు ఎవరు యూజ్ చేయట్లేదది. సో, అది తెలుసుకొని ప్రిడిక్ట్ చేసి, ఎలా ప్రిడిక్ట్ అవుతుంది? అది మెషిన్ లెర్నింగ్ నుంచి ప్రిడిక్షన్ చేసి, దాన్నొచ్చిన డేటాని అనలైజ్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్స్ వాళ్ళకి తెలుస్తుందనమాట. సో, ఓకే. ఈ ఏరియాలో ఈ ప్రొడక్ట్ సేల్ అవ్వదు. సో, వాళ్ళకి ఏది సేల్ అవుతుందో దాన్ని బట్టే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో, అదన్నీ ఎలాగంటే ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ నుంచే అది ప్రాసెస్ అవుతుంది. మనం చేయలేము. ఎందుకు అంటే ఆ డేటాని కలెక్షన్ చేయడం అంత ఈజీ కాదు. సో, అందుకే రీటైల్ వాళ్ళకి బిజినెస్ బాగా జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరర్స్ వరకి బిజినెస్ బాగా జరుగుతుందనమాట. సేల్స్ బాగా అవుతున్నాయి. సో, అలాగే ట్రాన్స్‌పోర్టేషన్‌లోని కస్టమర్ రిలేషన్‌లో గూడా ఫైనాన్స్ సెక్టర్స్‌లో గూడా. సో, ట్రాన్స్‌పోర్టేషన్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ. సో, ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ అంటే మనిషే ఉండడు కార్‌లో. కానీ కార్ ముందుకెళ్తూ ఉంటుందనమాట. సో, అది ఎలాగా? సో, ఒక 10 ఇయర్స్ బ్యాక్ అండి. నేనే నా కಣ್ಣారా చూసాను. అప్పుడు అంత మెషిన్ లెర్నింగ్ అంత ఎక్కువగా ఆహ్, ప్రాపగేషన్ అవ్వలేదన్నమాట. ఒక ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే ఒక కారు పక్కలో నుంచి వెళ్తుంది. వెళ్తుంటే అక్కడ డ్రైవర్ ఎవరు నాకు కనిపించలేదు. కనిపించకపోతే నేను ఆహ్, మా మా వా మా వాళ్ళ మా ఫ్యామిలీతో చెప్పాను. ఆ కారు ముందుకెళ్తుంది. నాకు డ్రైవర్ ఎవరు కనిపించట్లేదు. ఎలాగెళ్తుంది అని అడిగాను. అడిగితే అందరం చూస్తున్నాం కారెళ్తుంది. కానీ డ్రైవర్ అటు ఇటు చూసాను. డ్రైవర్ కనిపించట్లేదు. ఈ కార్ ఎలాగెళ్తుంది ముందుకి అనేసి. సో 15 ఇయర్స్ బ్యాక్ నేను ఇది చూసాననమాట. సో అది ఏం టెక్నాలజీ అంటే ఈ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చాయన్నమాట. మనమేమి ఉండక్కర్లేదు. అదే దాని మట్టుకు అదే డ్రైవ్ చేసుకొని ఎళ్తుంది. కానీ దాని కేపబిలిటీ ఎలాగా? అక్కడ ట్రాఫిక్ ఉంది. సిగ్నల్స్ ఉన్నాయి. దానికి ఎలాగ అర్థం అవుతుంది? సో, అదే ఆ కాన్సెప్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటామనమాట. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ తోటి ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి. మన ఇండియాలో ఎక్కువ లేవు గానీ, యూఎస్ అటుపక్కని ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయన్నమాట. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఓకే. సో, ఇది ఇలాగా ఇండస్ట్రీని కంప్లీట్‌గా మెషిన్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మ్ చేస్తుంది. సో, ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది అంటే, మనం గూడా ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్కడో మనలో గూడా రావాలి గదా! సో, ఈ ఇండస్ట్రీలో ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చిన ఇంటెలిజెంట్ సొల్యూషన్స్. సో, ఆ ఇంటెలిజెంట్ సొల్యూషన్ ఏంటి? ఈ మెషిన్ లెర్నింగ్ కొన్ని సొల్యూషన్స్ ఇస్తుందన్నమాట. ఆ సొల్యూషన్స్ ఏంటంటే బెనిఫిట్స్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మింగ్ ద ఇండస్ట్రీ? ఆ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక సిస్టమ్‌ని, ఒక మిషన్‌ని డ్రైవ్ చేస్తుందంటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? సో, ఇండస్ట్రీస్ చాలా బెనిఫిట్ అయ్యాయి. ఎందుకు బెనిఫిట్ అయ్యాయంటే వాళ్ళకి సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది. మార్కెటింగ్ ఇంక్రీజ్ అవుతోంది. ప్రాఫిట్స్ ఎక్కువొస్తున్నాయి. సో, అవి ప్రాఫిట్స్ ఎలాగొస్తున్నాయంటే వాళ్ళ డేటా అనాలిసిస్ ప్రాసెస్‌ని యూజ్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయన్నమాట. సో, ఇంకోటేంటంటే ఒకటి బెనిఫిట్ వస్తుంది. తర్వాత ప్రొడక్షన్ గూడా ఫాస్ట్‌గా అవుతుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వెహికల్సే కనిపిస్తున్నాయి. ఓలా చూడండి.
మీరు కావాలంటే యూట్యూబ్‌లో ఓలో మ్యానుఫ్యాక్చరింగ్ దీనికి వెళ్లి ఒక యూట్యూబ్‌లో చూడండి. ఓలో ఎలాగా అది కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలాగవుతుందంటే కంప్లీట్ మిషన్స్ యూజ్ చేస్తున్నారు అక్కడ. సో, పెయింటింగ్ నుంచి మొత్తం అన్ని మిషనే. మీకు కావాలంటే ఒకసారి యూట్యూబ్ వీడియో చూడండి తెలుస్తది. కంప్లీట్ మిషన్. అంటే ఆ మిషన్ చేస్తుంది, పెయింటింగ్ చేస్తుంది, అరేంజ్ చేస్తుంది, అసెంబ్లింగ్ చేస్తుంది అంటే మిషన్ ఎలా చేస్తది? అది మనం నేర్పిస్తే కదా మిషన్‌కి అర్థం అవుతది. మనకు మిషన్‌కి అర్థం గావాలంటే మనం నేర్పించాలి మిషన్‌కి. ఓకే. మనం మిషన్‌కి నేర్పిస్తే మిషన్ నేర్చుకొని అది ప్రాసెస్ చేస్తుందనమాట. దానివల్ల బెనిఫిట్ ఏంటి? ప్రొడక్షన్ ఫాస్ట్‌గా అవుతుంది. సేల్స్ ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ప్రొడక్షన్ ఫాస్ట్‌గా చేసుకుంటున్నారు. సో, అలాగే సేల్స్ గూడా అవుతున్నాయి. రోజుకి ఎన్ని వెహికల్స్ సేల్ అవుతున్నాయి. ఓకే. సో, అలాగా మెషిన్ లెర్నింగ్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తుందనమాట. ఫ్యూచర్ ఏంటి అంటే ఫ్యూచర్‌లో ఎంఎల్ ఎక్కువగా ఉంటుంది. సో, మెషిన్ లెర్నింగ్ ప్రాసెసింగ్ ఎక్కువగా ఉంటుందనమాట. సో, వీళ్ళది డైమెన్షన్స్. సో, ఆ మెషిన్ లెర్నింగ్‌కి డైమెన్షన్స్ ఏంటి అంటే ఇట్ విల్ ఫిట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అనమాట. అన్ని డైమెన్షన్‌లోకి మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ వస్తుందనమాట. సో, ఈ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్‌లో మనం మనం గూడా దాంట్లోనే ఉండాలి అనంటే, మనము దాంట్లో ఒక పార్ట్ అయ్యి ఉండాలి. ఆ మెషిన్ లెర్నింగ్‌లో ఒక పార్ట్ అయ్యి ఉండాలి. ఓకే. సో, నాకిది ఇంటరాక్టివ్ సెక్షన్‌గా ఉండాలండి. సో, ఇక్కడ నేను ఒక చిన్న స్టేట్మెంట్ పెట్టాను. మెషిన్ లెర్నింగ్ సాటర్న్ ఈస్ ఎ గ్యాస్ జెయింట్ దట్ హాస్ సెవరల్ రింగ్స్. ఏమైనా మీకు ఈ సాటర్న్ ఎక్కడి నుంచి వచ్చింది మెషిన్ లెర్నింగ్‌లో అని మీకేమైనా డౌట్ వచ్చిందా? సాటర్న్ అంటే ఏంటి? మామూలుగా అదొక ప్లానెట్. ఓకే. అదొక ప్లానెట్ అంటే ఏంటి? మన తెలుగులో సాటర్న్ ఏమంటామంటే శనిగ్రహం. సో, ఈ మిషన్ లెర్నింగ్‌లో శనిగ్రహం ఎందుకు తీసుకొచ్చారు ఈ మేడం అని అనుకోవచ్చు మీరు. సో, మీకేం డౌట్ రాలేదా? మీరు అడగాలనిపించలేదా? చూడండి, శనిగ్రహం అది ఒక గ్యాస్ ఏజెంట్ అంటే శనిగ్రహం మొత్తంలో గ్యాసెస్‌లో ఫిల్ అయ్యి ఉంటుందన్నమాట. హీలియము, హైడ్రోజన్‌తో ఫిల్ అయ్యి ఉంటుంది. అది బేస్ స్ట్రాంగ్ ఉండదు. సో, దానికి సెవరల్ రింగ్స్ అంటే చుట్టూ రింగ్స్ ఉంటాయన్నమాట. సో, ఆ రింగ్స్ ఏంటి అంటే ఆ రింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే చిన్న చిన్న మూన్స్, కామెంట్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఏమంటే విడిపోతాయన్నమాట. విడిపోయేటప్పుడు రింగ్స్‌గా ఫార్మ్ అవుతుంది. సో, అలాగే ఈ మిషన్‌ల అంటే శనిగ్రహం చాలా స్ట్రక్చర్డ్‌గా ఉంటుంది. హార్డ్ వర్కింగ్ అన్నమాట. సో, ఎలాగైతే శనిగ్రహం వర్క్ అవుతుందో సేమ్ ఈ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ గూడా అదే బేసిస్‌లో వర్క్ అవుతుంది. సో, అందుకనేసి నేను అదొక కాన్సెప్ట్ తీసుకొచ్చి పెట్టానన్నమాట. సాటర్న్ గ్యాస్ జెయింట్ దట్ హాస్ సెవరల్ రింగ్స్. అలాగే ఈ మిషన్ లెర్నింగ్‌లో సెవరల్ రింగ్స్ ఉన్నాయన్నమాట. విచ్ విల్ హెల్ప్ యూ టు ఫ్లరిష్ యాస్ పర్ ద రెవల్యూషన్. రెవల్యూషన్ ఇప్పుడు ఎలాగుంటుందో మీరు అలాగే మనం గూడా ఉండాలి. సో, ఇప్పుడు మీరు ఒక 5 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ కూడా కాదు. మీరే ఆలోచించండి. ఒక 5 ఇయర్స్ బ్యాక్ మీరు ఎలాగున్నారు? ఒక 5 ఇయర్స్ బ్యాక్ మీరెలాగున్నారు? సో, ఇప్పుడు ఎలాగున్నారు? సో, 5 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు మీ జీవితంలో ఏదో చిన్న చిన్న మార్పులొచ్చాయి. సో, ప్రతిసారి మార్పులుంటాయి. కొంతమంది చాలా పైకి ఎదుగుంటారు. ఈ 5 ఇయర్స్‌లోనే వాళ్ళు చాలా నేర్చుకొని పైకి ఎదుగుంటారు. కొంతమంది 5 ఇయర్స్‌లో కొన్ని నేర్చుకునుంటారు. ఎదిగుండరు గానీ, వాళ్ళకి ఒక మార్గం ఉండొచ్చు. సో, మీరే ఆలోచించండి. ప్రతిసారి ఉన్నలాగే ఉన్నారా మీరు? 5 ఇయర్స్ బ్యాక్ ఎలాగున్నారో అలాగే ఇప్పుడు గూడా ఉన్నారా? లేదు. ఏదో ఒక మార్పుందనమాట. సో, అలాగే ఇప్పుడు ప్రపంచంలో మార్పొస్తుంది. ఏంటి? ఇండస్ట్రీస్ అన్ని మెషిన్ లెర్నింగ్‌లో మార్పు. అంటే అన్ని మెషిన్ చేస్తదని ఒక మార్పొచ్చినప్పుడు, మనం గూడా ఆ మార్పులోకి అడాప్ట్ అవ్వాలి గదా! సో, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంతకుముందు మీరు బ్యాంక్‌లో డబ్బులు పెట్టారు. డ్రా చేయాలంటే బ్యాంక్‌కే వెళ్లి డ్రా చేసేవాళ్ళు. ఇప్పుడేమైంది ఫోన్‌పే, గూగుల్ పే వచ్చేసిన తర్వాత చిన్న చిన్న వాటికి గూడా ఎక్కడో ఒక షాప్‌కెళ్తారు. ఒక రూ. 10 ఏదో కొనాలంటే ఫోన్‌పే, గూగుల్ పే. ఏమంటే ఫోన్‌పే, గూగుల్ పే. మీరెలాగ అడాప్ట్ అయ్యారు ఫోన్‌పేకి, గూగుల్ పేకి? అడాప్ట్ అయ్యారు గదా! అందరూ అడాప్ట్ అయిపోయారు. ఫోన్‌పేకి, గూగుల్ పేకి. సో, అలాగే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి, మనము గూడా ఈ రెవల్యూషన్‌లోకి ఒక పార్ట్‌గా ఉండాలి. మనం గూడా ఈ రెవల్యూషన్‌లో పార్ట్ అని మనం గూడా దాంట్లోనే ఉండాలన్నమాట. లేదంటే మనకి వాల్యూ ఉండదు. ఓకే.
సో, ఇప్పుడు ఈ హెల్త్ కేర్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ మెషిన్ లెర్నింగ్ ఎలా తీసుకొచ్చిందంటే, డయాగ్నోసిస్‌లో చాలా చాలా యూజ్ అవుతుంది. డేటా యూటిలైజేషన్ అన్నమాట. సో, ఇప్పుడు ఒకళ్ళకి ఈ జబ్బు వచ్చింది అనంటే, అలాంటిదే ఇంకొకళ్ళకి వచ్చేటప్పుడు వాళ్ళు డాక్టర్స్‌కి చాలా హెల్ప్ అవుతుంది. రిసర్చ్‌కి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో, ట్రీట్మెంట్ చేయడానికి. అందుకే ఇప్పుడు చూడండి చాలా బయోలాజికల్ మెడిసిన్స్ వచ్చాయి. ఇంతకుముందు బయోలాజికల్ మెడిసిన్స్ అంటే ఎవరు యూజ్ చేసేవాళ్ళు గాదు. ఎవరికీ తెలిసేది కూడా కాదు. సో, ఇప్పుడు ఆ బయోలాజికల్ మెడిసిన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే, చాలా డిసీజెస్ క్యూర్ చేయడానికి డాక్టర్స్‌కి సహాయం చేస్తుందన్నమాట. సో, అది యూటిలైజేషన్. రియాక్టివ్ ట్రీట్మెంట్. సో, రియాక్టివ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకేదైనా ఒక హెల్త్ ఇష్యూ ఉందనుకోండి, అది దానికి ఎక్కడ ఇష్యూ ఉందో అక్కడే మనం స్టాప్ చేయొచ్చు. పెరగనించకుండా ఎక్కడుందో అక్కడే పూర్తిగా క్యూర్ అవ్వదు. ఎలాగుంటే అలాగుంటుంది. సో, అలాంటి ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయన్నమాట. సో, ఇప్పుడు కాస్ట్ ఏమి అంత ఎక్కువగా లేదు. కాస్ట్ ఎఫెక్టివ్ గానే ఉంది. సో, ఇవన్నీ డయాగ్నోసిస్‌కి, తర్వాత పర్సనలైజ్డ్ మెడిసిన్స్‌కి, ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఇప్పుడు ఆపరేషన్స్ గూడా చాలా కొన్ని ఆపరేషన్స్ మెషిన్సే చేస్తుందనమాట. సో, డాక్టర్స్ ఉంటారు గానీ మెషిన్సే చేస్తుందనమాట. సో, ఇలాగా ఈ హెల్త్ కేర్‌లో చాలా వాటికి మనం ఈ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నాం. సో, డైమెన్షన్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అంటే కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్. సో, కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి. సో, ఇది ఐటీ వాళ్ళకే కంప్యూటర్స్ వచ్చిన వాళ్ళే ఈ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటారంటే అలా కాదండి. ఎవరైనా నేర్చుకోవచ్చనమాట. అంటే మనకి నాన్ ఐటీ గాని, ఐటీ గాని ఎవరైనా నేర్చుకోవచ్చు. సో, కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ అంటే మనం ఎప్పుడు ఎలాగున్నామో అలాగే ఉండం గదా! మనలో ఏదో ఒక మార్పు ఉంటుంది. దాన్నే కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ అంటాం. తర్వాత డేటా అక్విజిషన్ అంటే డేటాని అక్వైర్ చేసుకోవడం, డేటాని రిట్రీవ్ చేయడం. సో, ఇప్పుడు మీకేదైనా కావాలంటే మీరేం జేస్తారు? ఏదో ఒక డేటా వెళ్ళి అందరిని మీకు తెలిసిన వాళ్ళని అందరిని అడిగి తెలుసుకుంటారు. అది ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎక్కడ చేయాలి? ఎవరినడిగితే చెప్తారు అని మీరు అన్ని అడిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారే దాన్నే డేటా అక్విజిషన్ అంటారనమాట. ఈ ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్స్ గూడా హెల్ప్ చేస్తది. ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఆహ్, పిక్చర్స్‌లో జూసుంటారు. ఈ పోలీసులు తర్వాత ఈ ఆర్మీ వాళ్ళు వీళ్ళందరూ ఏంటి అంటే ఒకళ్ళని ఐడెంటిఫై చేయాలి అని అంటే ఎవరితోనైనా ఏదో పిక్చర్ డ్రా చేపిస్తారు. లేదు అంటే ఆ పోలికలు చెప్తే ఆ మిషన్ ఐడెంటిఫై చేస్తదనమాట. సో, ఇప్పుడు ఈ మిషన్ లెర్నింగ్ గూడా దాంట్లో చాలా అక్యురేట్‌గా, ప్రిసైజ్‌గా చేస్తుందనమాట. సో, మీరేదైనా ఒక ప్యాటర్న్ ఇస్తే ఈజీగా ఐడెంటిఫికేషన్ చేస్తది. సో, అలాగే టైము, రిసోర్స్ సేవ్ అవుతుంది. అంటే మీరొక పని చేయవలసింది ఒక గంట పడుతుంది అంటే, అదే పని గంటలో చేసేది మీరొక 15 మినిట్స్‌లో చేయగలుగుతారు. సో, అంత ప్రాసెస్ అన్నమాట. టైమ్ సేవ్ అవుతుంది. రిసోర్స్ ప్రాసెసింగ్ ఫాస్ట్ అవుతుంది. సో, వీటన్నిటికీను మిషన్ లెర్నింగ్ ఒకటే సొల్యూషన్ ఇప్పుడు మనకి. సో, ఇది ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఎలాగుంది అంటే, మెషిన్ లెర్నింగ్ ఆన్ మ్యాన్ పవర్. అంటే ఇప్పుడు మనుషుల మీద పవర్ ఏంటి అంటే, దాని ఇంపాక్ట్ ఏంటంటే, ఫస్ట్ స్కిల్ గ్యాప్. సో, మనకి మిషన్ అన్నీ మనకు చేసిస్తుంది గానీ, మనకి స్కిల్ గ్యాప్ ఉంది. ఏంటంటే, ఆ గ్యాప్ ఏంటంటే, ఆ మిషన్‌కి మనం నేర్పించాలి అనంటే, ఆ టెక్నాలజీ మనకి రావట్లేదు. సో, అంటే చాలా తక్కువ మంది ఈ మిషన్ లెర్నింగ్‌లో నిపుణులు అయ్యి ఉన్నారు. సో, ఆ మిషన్‌కి ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలంటే ఆ స్కిల్ గ్యాప్ ఉంది గదా! ఆ గ్యాప్‌ని మనం ఫిల్ చేస్తే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. సో, ఆ గ్యాప్ ఏంటి? మనం ఆ మిషన్‌కి నేర్పించవలసిన టెక్నాలజీస్ చాలా మందికి ఇంకా తెలీదన్నమాట. సో, ఆ గ్యాప్‌ని మనం ఫిల్ చేస్తే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అదొక ఇంపాక్ట్ అవుతుంది. తర్వాత ఇంకోటేంటంటే స్పెషలైజేషన్. సో, ఇందులో గూడా కొన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ స్పెషలైజేషన్స్ ఏంటి అంటే 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి మెషిన్ లెర్నింగ్, ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకోటి డీప్ లెర్నింగ్ అనేసి. అది నేను నెక్స్ట్ స్లైడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను స్పెషలైజేషన్స్. క్రియేటింగ్ న్యూ జాబ్స్. కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తుంది. మనం ఏమనుకుంటాం అన్ని మెషినే చేసేస్తుంది అంటే మనకి ఎక్కడ జాబ్స్ ఉన్నాయని. కాదండి. మెషిన్ పని చేస్తుందంటే జాబ్స్ ఎక్కువగా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుందన్నమాట. కాకపోతే ఏంటి అలాంటి జాబ్స్ క్రియేట్ చేస్తుందంటే మనం ఎక్కువగా చేసిన పనే చేస్తున్నాం. అలాంటి జాబ్స్ కాకుండా కొత్త కొత్త జాబ్స్‌ని క్రియేట్ చేస్తది.
ఓకే. సో, అలాంటి కొత్త కొత్త జాబ్స్‌ని క్రియేట్ చేస్తది సార్. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. తర్వాత టెక్నాలజీ ర్యాపిడ్‌గా డెవలప్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఎథికల్ రెగ్యులేటర్ ఛాలెంజెస్. మిషన్ ఎథికల్‌గా పనిచేస్తదనమాట. సో, అక్కడ మనం ఏదైనా మిస్టేక్ ఉన్నదని గాని, ఏదైనా అలాంటివేమి ఉండదు. ఎథికల్‌గా పనిచేస్తది. తర్వాత కాంపిటీషన్ జాబ్ మార్కెట్‌లో చాలా కాంపిటీషన్ ఉంది. సో, ఒక జాబ్ ఉంది అనంటే ఇప్పుడేమవుతుంది, ఒక జాబ్ ఉంది అంటే 100 మంది ఆ జాబ్‌కి అప్లై చేస్తారు. 100 మంది ఒకే ఒక్క జాబ్‌కి 100 మంది అప్లై చేస్తున్నారు. సో, అప్పుడేమవుతుంది ఒక్కళ్ళకే వస్తుందనమాట. సో, కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సో, ఆ కాంపిటీషన్ ఏ ఫీల్డ్‌లో ఉంది అని మనం తెలుసుకొని, ఏ ఫీల్డ్‌లో కాంపిటీషన్స్ ఎలా వేరీ అవుతున్నాయని అనాలిసిస్ చేసుకుంటే, మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని మనకు ఈజీగా తెలిసిపోతుందనమాట. సో, ఇవన్నీ మెషిన్ లెర్నింగ్ మన మీద ఇంపాక్ట్ ఉంది. సో, జాబ్స్ మాత్రం తగ్గదండి. జాబ్స్ ఆపర్చునిటీస్ ఎక్కువగానే ఉంటాయి. కాపోతే ఆ జాబ్స్ మనకు దొరకాలి అంటే మన దగ్గర ఉన్న స్కిల్ ఇప్పుడు మనం మిషన్ లెర్నింగ్‌కి ఆ జాబ్ ఆపర్చునిటీస్‌కి పనికి రానప్పుడు మనము ఆ గ్యాప్ ఉంది కదా! ఆ గ్యాప్‌ని ఫిల్ చేసుకుంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా వస్తాయన్నమాట. తర్వాత ఇప్పుడు మిషన్ లెర్నింగ్ ఎలా పనిచేస్తది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. చూడండి ఇదొక మిషన్ అనుకోండి. సో, ఈ మిషన్ లెర్నింగ్ ఎలా చేస్తదంటే ఫస్ట్ సింపుల్‌గా మొత్తం టోటల్ మిషన్ లెర్నింగ్ ఎలా పనిచేస్తదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ చిన్న స్లైడ్‌లోనే. సో, మిషన్ లెర్నింగ్ ఏం చేస్తదంటే డేటానంతా కలెక్ట్ చేసుకొని వస్తదనమాట. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హార్ట్ అటాక్ ప్రిడిక్షన్ అనేసి ఒక సాఫ్ట్‌వేర్ ఒక ప్రిడిక్షన్ టెక్నాలజీ డెవలప్ చేశారు. ఏంటి అంటే అది చాలా ఇంపార్టెంట్‌గా మెడికల్ ఫీల్డ్‌లో యూజ్ చేసుకుంటున్నారు. సో, ఏంటి అంటే డేటానంతా కలెక్ట్ చేశారనమాట. డేటాని కలెక్ట్ చేసుకొని, ఆ డేటాని ప్రిపరేషన్ చేశారు. అంటే ప్రిపేరింగ్ డేటా కలెక్షన్ ఆఫ్ డేటా అంటే తెలుసు మీరు అన్ని చోట్ల నుంచి డేటాని తీసుకొచ్చారు. ప్రిపేరింగ్ డేటా అంటే ఇప్పుడు ఒక డేటాని తీసుకొచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే, అక్కడ మధ్య మధ్యలో కొన్ని దగ్గర డేటా ఉంటది. కొన్ని దగ్గర డేటానే ఉండదు. సో, కొన్ని దగ్గరేమో జంక్ వాల్యూస్ ఏదో ఉంటాయి. దాన్నన్ని క్లీన్ చేయడాన్ని డేటా ప్రిపరేషన్ అంటామనమాట. సో, ఇది అయిన తర్వాత ఏం చేస్తామంటే, మనము ఒక ఆ మిషన్‌కి ఒక మోడల్ క్రియేట్ చేసి, ఆ మిషన్‌కి ట్రైనింగ్ చేస్తామనమాట. సో, మనం అన్ని నేర్పుతాం ఆ మిషన్‌కి. ఎలాగ నేర్పుతాము? ఇక్కడ మనం కలెక్ట్ చేసిన డేటా, తర్వాత ప్రిపేర్ చేసిన డేటా ఆ మిషన్‌కి ఇచ్చి మనం నేర్పుతాం. ఆ మిషన్ నేర్చుకుంటదనమాట. నేర్చుకున్న తర్వాత మనం ఇవాల్యుయేట్ చేస్తాం. ఇవాల్యుయేట్ అంటే ఏంటి? మనం ఒక డేటా ఇచ్చి ఆ మిషన్‌కి చెప్తామనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నా నా దగ్గర నుంచి డేటా అంతా కలెక్ట్ చేసి ఆ మిషన్‌కిస్తాను. మిషన్‌కిస్తే నేను ఇచ్చిన డేటానంతా ఎవాల్యుయేట్ చేసి అది చెప్తదనమాట. నేను హార్ట్ ప్రిడిక్షన్ అని చెప్పాను కదా ఎగ్జాంపుల్. అది చెప్తది. నువ్వు ఇలాగ ఫాలో అవ్వకపోతే నీకు ఇన్ని పలానా ఇయర్స్‌లో దేర్ మే బి ఎ పాసిబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ అటాక్. సో, మీరు అదిని అవాయిడ్ చేయాలంటే మీరు ఇది ఫాలో అవ్వండి. సో, ఈ ఫుడ్ ఫాలో అవ్వండి. లేతే ఇలాగుండండి. సో, మీ హెల్త్ మీరు యాక్టివిటీస్ ఇలా చేంజ్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ ఇస్తదనమాట. అది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఇప్పుడు ఈ ఇవాల్యుయేషన్ చేసింది కాబట్టి ఇప్పుడు మిషన్ రెడీ అయిపోయిందనమాట. మిషన్ ఈస్ రెడీ. సో, మిషన్ రెడీ అవ్వగానే ఏమవుతుంది? మనము ఉన్న క్యారెక్టర్స్ అవి కొన్ని క్వెషన్స్ అడుగుతది. మనం ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ ఇస్తే అది అప్రాక్సిమేట్‌గా మీరు ఇలాగే మీ హెల్త్ కండిషన్ ఉంటే మీకు ఇలాగ వస్తుంది. ఇలాగ అవుతుంది. ఇది హెల్త్ ఫీల్డ్‌లో నేను ఎగ్జాంపుల్ చెప్పాను. సో, ఇప్పుడు గూడా క్యాన్సర్ డిటెక్షను, హార్ట్ అటాక్ డిటెక్షను, తర్వాత ఏంటంటే ఇప్పుడు డెర్మటాలజిస్ట్ మన స్కిన్‌లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సో, ఇలాంటి అన్ని ఫీల్డ్స్‌లోని ఈ ఇదొచ్చిందనమాట. జనరల్‌గా ఇప్పుడేం చేస్తున్నామంటే, మన అందరికి మోకాళ్ళ నొప్పులు ఎక్కువున్నాయండి. ఏజ్ అయిపోతే మోకాళ్ళ నొప్పులు. అందరూ మీ ఇంట్లో చాలా మందికి చెప్తుంటారు. నాకు మోకాళ్ళ నొప్పులు అనేసి. సో, ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికెళ్తాం. వాళ్ళేం చేస్తారు? నాకేదో మధ్యలో కార్టిలేజ్ సరిగ్గా లేదు. సో, వీక్ అయిపోయింది. లేదంటే కాల్షియం సరిగ్గా లేదు. ఆపరేషన్ చేయాలి. సో, ఆపరేషన్ చేసినంత మాత్రం మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదు. సో, ఇప్పుడు ఈ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ నుంచి రుమటాలజిస్ట్ వాళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళు బయోమెడికల్స్ ఇస్తారు. సో, వాళ్ళు ఇచ్చేటప్పుడు గూడా మన హెల్త్‌కి సూట్ అవుతుందా లేదా టెస్ట్ చేసే ఇస్తారు. సో, ఆ బయోమెడికల్స్ తీసుకుంటే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయన్నమాట. ఇప్పుడు ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదు. ఓకే. సో, ఇలాగా మనకి ప్రిడిక్ట్ చేసి
చెప్పడమే ఈ మిషన్ లెర్నింగ్. సో, మన మిషన్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఇదేనండి ప్రాసెస్. ఇలాగే ఆ మిషన్ లెర్నింగ్. సో, ఈ ఈ డేటా కలెక్ట్ చేయడానికి, ఈ ప్రిపరేషన్ చేయడానికి, మోడల్‌కి ట్రైనింగ్ చేయడానికి, దాన్ని ఇవాల్యుయేట్ చేయడానికి మనం కొన్ని టెక్నాలజీ మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనం గూడా ఇలాగే ట్రైనింగ్ చేసి ఒక ప్రిడిక్షన్ మనం గూడా చేయొచ్చనమాట. ఇది కాకుండానే అనాలిసిస్‌లో చాలా మట్టుగా మిషన్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నారు. ఏదో ఏదో అడుగుతున్నారు చెప్పండి. యెస్. అనిల్ గారికి ఏదో డౌట్ ఉంది. హ్యాండ్ రైజ్ చేశారు. సో, చెప్పండి. చెప్పండి. అనిల్ గారు? అనిల్ గారు ఏదైనా క్వెషన్ ఉంటే చెప్పండి. అడగండి. అనిల్ గారు. బై మిస్టేక్ అయి ఉంటుంది. యూ కెన్ కంటిన్యూ. ఓకే. And before that, I have pasted a link హా! in the chat. Please fill out. ఓకే. ఇంట్రెస్టెడ్ లెర్నర్స్ ప్లీజ్ ఫిల్ అవుట్. మీకు మా అకాడమిక్ కోఆర్డినేటర్ కాల్ చేసి మీకు మిగతా డీటెయిల్స్ కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు ఆల్ ది అవైలబుల్ ఆప్షన్స్ కూడా చెప్తారు. మిమ్మల్ని ఇంకా ముందుకు గైడ్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు అనమాట. సో ప్లీజ్ ఫిల్ అవుట్ ద ఫామ్. నేను అది కామెంట్ సెక్షన్ లో పేస్ట్ చేశాను. జస్ట్ నౌ యూ కెన్ కంటిన్యూ. ఓకే. చూడండి. ఇప్పుడు మీరు డు యూ వాంట్ టు బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ రెవల్యూషన్? సో ఈ రెవల్యూషన్ లో మీరు భాగవహిస్తారా? యెస్సా? నోవా? ఎంతమంది యెస్ అంటారు? ఎంతమంది నో అంటారు? మీ ఇష్టం అది. ఒకవేళ మీరు ఈ రెవల్యూషన్ లో పాల్గొనాలనుకుంటే యెస్ అనండి. లేదు అంటే నో అనండి. ఎంతమంది రైస్ చేస్తారు చెప్పండి. ఓకే. ఏదో వస్తుంది ఆన్సర్స్. ఓకే. సో మీకు ఈ రెవల్యూషన్ లో పాల్గొనాలి, ముందుకెళ్ళాలి, నా ఫ్యూచర్ బాగా ఉండాలి అని అనుకుంటే మీరు యెస్ అని అంటే మీకు ఒక సొల్యూషన్ ఇస్తాను. అదేంటి అంటే ఎంట్రీ ఎలివేట్ ప్రోగ్రామ్. సో ఈ ఎంట్రీ ఎలివేట్ ప్రోగ్రామ్ గురించి నేను మాట్లాడక ముందు నేను ఇప్పుడు డేటా సైన్స్ అంటే ఏంటని చెప్తాను. ఇంతకు ముందు చెప్పాను కదా మనకి మిషన్ లో 3 రకాలుగా ఉన్నాయి అనేసి. ఒకటి మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్ అని చెప్పాను కదా, దాని గురించి ఒకసారి చెప్తాను. సో మిషన్ లెర్నింగ్ అంటే మనం ఒక మిషన్ ని ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్ గా తయారు చేస్తాం అనమాట. అంటే ఒక మిషన్ ని ఒక మనిషి లాగా తయారు చేస్తాం, అండ్ ఇంటెలిజెంట్ మనిషి లాగా. అయితే ఈ మిషన్ లెర్నింగ్ ఇది ఎక్కడుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల ఉంది. సో ఇప్పుడు మనం మిషన్ లెర్నింగ్ లో ఏం చేస్తున్నాం? ఒక మిషన్ ని ఒక మనిషి లాగా తయారు చేస్తున్నాం, అంటే ఇంటెలిజెంట్ మనిషి లాగా. కాకపోతే అది మనం ఏం చెప్తామో అదే చేస్తుంది. మనం ఏం చేద్దామంటే ఆ మిషన్ కి ఆలోచించే శక్తిని ఇవ్వాలి అంటే దానికి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం నేర్చుకోవాలి. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఈ కేపబుల్ థింకింగ్ ఉంటుంది అనమాట. సో ఆ మిషన్ కి థింక్ చేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అందరూ రజనీకాంత్ పిక్చర్ చూసుంటారు మీరు, రోబో పిక్చర్ చూసారు కదా అందరూ. సో అందులో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ నాకు అంత బాగా తెలియదండి, నేను ఎక్కువ చూడను పిక్చర్, కానీ ఏదో నాకు గుర్తుంది చెప్తున్నాను. రజనీకాంత్ ఫస్ట్ పార్ట్ లో ఏం చేస్తాడు? మిషన్ కి అన్ని నేర్పుతాడు, అన్ని నేర్చుకుంటది. ఆ సెకండ్ పార్ట్ లో ఏమవుతుంది? ఆ మిషన్ చెప్పిందే చేస్తుంది, దానికి ఎప్పుడు థింకింగ్ కెపబిలిటీ ఉంటది, దానికి మనిషిలాగా ఫీలింగ్స్ ఎలా ఉంటది అని చెప్పి మళ్ళీ రీసెర్చ్ చేసి మళ్ళీ దాన్ని అన్ని డెవలప్ చేస్తాడు. అదేంటిది? అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అప్పుడు ఆ మిషన్ అన్ని నేర్చుకొని ఏం చేసింది? ఆ తర్వాత స్టోరీ నాకు సరిగా తెలియదండి, మీరు చూసుంటే మీకు తెలుస్తుంది. సో అప్పుడు ఆ రోబో ఏం చేసింది? అర్థం చేసుకుంది అనమాట. మనిషి ఫీలింగ్స్ అర్థం చేసుకుంది, థింకింగ్ కేపబిలిటీని అర్థం చేసుకుంది, అదే డెసిషన్స్ తీసుకునే కేపబిలిటీ వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఒక కార్ గురించి చెప్పాను కదా, సెల్ఫ్ డ్రైవింగ్ కారు. ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తుంది అనమాట. సో అది ముందుకు వెళ్తుంది. అది అక్కడ సిగ్నల్ వచ్చగానే ఆగింది అనమాట. ఆగినప్పుడు నేను చూస్తే అందులో మనిషి లేరు. అప్పుడు నేను అనుకున్నాను, ఇదేంటిది మనిషి లేకుండానే కార్ వెళ్తుంది, వెనకాతలు 2 కూర్చుని ఉన్నారు, ముందు ఎవరు లేరు, డ్రైవర్ ఎవరు లేరు. సో అది ఆ మిషన్ థింకింగ్ కెపబిలిటీ అనమాట. అక్కడ రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు నేను ఆగాలి, గ్రీన్ ఉన్నప్పుడు ముందుకు వెళ్ళాలి.
సో అక్కడ ట్రాఫిక్ ఉంటే నేను డిస్టెన్స్ చూసుకొని డ్రైవ్ చేయాలి, అన్ని మొత్తం అదే ఆలోచించుకొని మామూలుగా డ్రైవ్ చేసుకొని వెళ్తుంది అనమాట. సో అది సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తర్వాత డీప్ లెర్నింగ్ అంటే డీప్ గా వెళ్ళడం అనమాట. సో ఇదేం చేస్తుందంటే ఇది డేటాని మొత్తం ప్రాసెస్ చేసి హ్యూమన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అలా పని చేయడానికి కేపబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం ఆలోచిస్తాం కదా, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. అలాగా ఆ డీప్ లెర్నింగ్ మన హ్యూమన్ బ్రెయిన్ ఎలాగుంటుందో సేమ్ అలాగే పనిచేస్తుంది అనమాట. మన బ్రెయిన్ లో న్యూరాన్స్ ఎలాగుంటాయో ఇక్కడ కూడా న్యూరాన్స్ అలాగే ఉంటాయి. సో ఇది ఎక్కడంటే నెట్వర్కింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడంతా పనిచేస్తుంది. సో ఇప్పుడు నెట్వర్కింగ్ ఎక్కడ, మీరు సోషల్ మీడియా, ఫేస్బుక్ యూస్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్స్ యూస్ చేస్తున్నారు, ఇవన్నీ సోషల్ మీడియా మార్కెటింగ్. సో సోషల్ మీడియాలో ఎలాగ పని చేస్తుంది అంటే ఈ డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ నుంచే మనం యూస్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇది టోటల్ గా ఈ మూడు కలిపితే డేటా సైన్స్ అంటాం. సో డేటా సైన్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డీప్ లెర్నింగ్. సో ఇప్పుడు ఎంట్రీ ఎలివేట్ ప్రోగ్రామ్ లో మేము ఇక్కడ మీకు డిఎస్ఎంఎల్ కోర్సు డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ అంటున్నాం అనమాట. సో ఈ పర్టికులర్ ఎంట్రీ ఎలివేట్ ప్రోగ్రామ్ లో మీకు డిఫరెంట్ టాపిక్స్ అనమాట. అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మీరు ఒక పర్టికులర్ మోడల్ ఎలా తయారు చేయాలో అంతవరకు మేము అంతా కవర్ చేస్తున్నాం. సో దీని భాగంగా ఫస్ట్ ఎక్సెల్ అనేది ఒక స్ప్రెడ్ షీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. తర్వాత ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్స్, మీరు సిస్టమ్స్ కానీ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ ఇస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. సో ఇప్పుడు అది ఎస్క్యూఎల్ ఎందుకు పనికొస్తుంది అంటే మీరు మేక్ మై ట్రిప్ కానీ లేదంటే ఐఆర్సిటిసిలో ట్రైన్ బుక్ చేయాలనుకోండి, మీరు ఏం చేస్తారు, సోర్స్ డెస్టినేషన్ ఇస్తారు. సోర్స్ డెస్టినేషన్ ఇస్తే ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి, హైదరాబాద్ సోర్స్, డెస్టినేషన్ విజయవాడ అనగానే మొత్తం ఒక లిస్ట్ ఆఫ్ ట్రైన్స్ చూపిస్తుంది అనమాట. అప్పుడు మీరు ఏ ట్రైన్ కావాలో ఆ ట్రైన్ సెలెక్ట్ చేసుకుంటారు. అది ఎలాగవుతుంది, మీరు ఏమైనా క్వశ్చన్ ఇచ్చారు, సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుంది, దాని వెనకాతల జనరేట్ అయ్యేదే ఈ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఈ ఎస్క్యూఎల్ కూడా మేము నేర్పిస్తాం. తర్వాత ఏంటంటే పవర్ బిఐ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను మీకు ఇలా జనరేట్ అవుతుందండి, మీకు ఇలాగ అవుతుందంటే చెప్తే మీకు కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కాదు. అదే నేను ఒక పిక్చర్ గా చూపిస్తే ఇప్పుడు సేల్స్ ఎలాగయ్యాయి, సో హైదరాబాద్ లో సేల్స్ ఎలాగ అవుతుంది, తర్వాత ఆల్మోస్ట్ అన్ని చోట్ల డీమార్ట్ ఒకటి ఉంది, మీరు అందరూ డీమార్ట్కి వెళ్తుంటారు కదా, డీమార్ట్ విజయవాడలో ఉంది, వైజాగ్ లో ఉంది, హైదరాబాద్ లో ఉంది. సో ఈ డీమార్ట్ సేల్స్ హైదరాబాద్ లో ఎలాగుంది, విజయవాడలో ఎలాగుంది అని చెప్తే మీకు తెలియదు అనమాట. ఇంత ఉందని చెప్తే తెలీదు. అదే నేను ఒక పిక్చర్ గా చేసి చూపిస్తే ఓకే, ఎక్కడైతే బార్ చార్ట్ వేసాం పొడుగ్గా ఉంటే ఎక్కువ సేల్స్ అవుతుంది ఇక్కడ అని మీరు అర్థం చేసుకుంటారు. సో అలాగా ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చార్ట్స్ డెవలప్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి ఈ పవర్ బిఐ యూస్ చేస్తాం అనమాట. సో ఇది కూడా మేము నేర్పిస్తాం. తర్వాత ప్రోగ్రామ్ ఎవరో అడిగారు నాకు కోడింగ్ చేయాలా అనేసి. అవునండి, కోడింగ్ చేయాలి. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ యూస్ చేస్తాం. చాలా సింపుల్, ఇంగ్లీష్ ఎలాగ ఉంటుందో చిన్న ఇంగ్లీష్ వర్డ్స్ లాగే ఉంటుంది అనమాట. అంత ఎక్కువగా ఉండదు, ఈజీగా అర్థమైపోద్ది. సో అది చిన్న ఇంగ్లీష్ వస్తే చాలు, అలాంటి చిన్న ఇంగ్లీష్ వర్డ్స్ లాగే మీకు అనిపిస్తుంది. సో కష్టం అని ఏమనిపించదు. సో ఆ పైథాన్ లాంగ్వేజ్. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ మిషన్ లెర్నింగ్ కి కావాల్సిన అన్ని లైబ్రరీస్ అనమాట. సో ఆ లైబ్రరీస్ అంటే ఏంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. మనం ఏం చేయక్కర్లేదు, ఆల్రెడీ చేసి ఉంది, అది మనం ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలంటే. మనమేమి లైబ్రరీస్ రాయక్కర్లేదు, ఆల్రెడీ పైథాన్ లో రాసి పెట్టారు. అది దాన్ని ఎలాగ మనం యూస్ చేసుకోవాలో అదొకటి మనం నేర్చుకుంటే చాలా అన్నమాట. ఆ లైబ్రరీస్ కూడా నేర్పుతాము. తర్వాత మిషన్ లెర్నింగ్, కంప్లీట్ మిషన్ లెర్నింగ్. ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్పాను కదా, ఒక మిషన్ ని రెడీ చేయాలంటే ఎలాగనేసి, సో ఆ కంప్లీట్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇవన్నీ కాకుండా మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ వర్బల్, నాన్ వర్బల్ అంటే మాట్లాడడం, నాన్ వర్బల్ అంటే రాయడం అనమాట. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ గురించి కూడా మీకు నేర్పిస్తాం. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ కూడా ఎక్కువగా మనం ఇంగ్లీష్ ఏంటంటే మనం ఎప్పుడు తెలుగులో మాట్లాడి ఇంగ్లీష్ లో ఎక్కువ మాట్లాడడం కాబట్టి, కాకపోతే ఇండస్ట్రీస్కి వెళ్ళేటప్పుడు మనకి ఇంగ్లీష్ కూడా రావాలి కాబట్టి ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ గురించి కూడా కవర్ చేస్తాం అనమాట. సో ఇది
మిషన్ లెర్నింగ్ కోర్స్లో ఈ ప్రోగ్రామ్ ఎంట్రీ ఎలివేట్ ప్రోగ్రాంలో మేము నేర్పించబోయే కాన్సెప్ట్స్ టెక్నాలజీ. తర్వాత ఇప్పుడు మీరు అవన్నీ నేర్చుకుంటే ఒక డేటా అనాలిసిస్ ఎలా చేయాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ మిషన్ లెర్నింగ్. సో ఇక్కడ చూడండి, ఈయన సిస్టమ్ పెట్టుకొని మిషన్ లెర్నింగ్ గురించి నేర్చుకున్నాడు. తర్వాత ఇన్పుట్, ఏదో ఒక ఇన్పుట్ ఇస్తాడనమాట. ఆయనకి ఏదో ఒకటి తెలియాలి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు డిమార్ట్ చెప్పాను కదా, ఎక్కడ సేల్స్ ఎక్కువగా ఉన్నాయని ఒక ఇన్పుట్ అడుగుతాడు అనమాట. అడిగితే ఇప్పుడు ఏం చేస్తుంది సిస్టమ్, అనాలిసిస్ అంతా చేసి ఏం చెప్తుంది అంటే, అనాలిసిస్ చేసి ఈ మోడల్ కి పంపిస్తుంది. ఈ మోడల్ ఏం చెప్తుంది, అవుట్ ఇన్పుట్, ఇంకోటి ఇన్పుట్ ఇస్తుంది అనమాట. ఇంకో ఇన్పుట్ ఏంటి, హైదరాబాద్ లో సేల్స్ ఎక్కువ ఉన్నాయని ఇంకో ఇన్పుట్ ఇస్తుంది. సో ఆయన ఏం చేశాడు, కూర్చున్న చోటే అంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసాడు అనమాట. దీన్ని డేటా అనాలిసిస్ అంటాం. సో డేటా అనాలిసిస్ చేయొచ్చు అనమాట. ఒక ఎగ్జాంపుల్. సో డేటా అనాలిసిస్ చేయాలంటే దీనికి మనము జాబ్ ఆపర్చునిటీస్ ఏంటంటే డేటా అనలిస్ట్ గా మనం పనిచేయొచ్చు. సో అది కూడా చెప్తాను. వాట్ యూ కెన్ డూ, మీరు ఈ మిషన్ లెర్నింగ్ కంప్లీట్ గా నేర్చుకుంటే మీరు ఏం చెయ్యొచ్చు, డేటాని ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. ప్రిడిక్టింగ్ ట్రెండ్స్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు. టార్గెట్ సెగ్మెంటేషన్, టార్గెట్స్ ఎక్కడైనా ఉంటే ఎలా చేయాలి, కస్టమర్స్ ని ఎలా చేయాలి, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటే అడ్వర్టైజ్మెంట్ సెగ్మెంటేషన్ ఎలా చేయాలి, ఒక డెసిషన్ తీసుకోవాలంటే డెసిషన్ కేపబిలిటీ, లేదంటే కొత్తవి ఇన్నోవేషన్ అంటే కొత్తవి ఏమైనా మనం సృష్టించాలి అంటే ఇన్నోవేషన్స్ చేయొచ్చు, కొత్త ఇన్నోవేషన్స్ చేయొచ్చు. కస్టమర్ రిలేషన్షిప్, సో కస్టమర్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు. సో ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఇలాంటివి మీరు చేయొచ్చు. తర్వాత ఎంట్రీ ఎలివేట్ ప్రోగ్రామ్ లో మీకు టెక్నాలజీయే నేర్పించడం కాకుండా, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కాకుండా మీకు ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇంటర్న్షిప్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో మీకు ఏదో ఒక ప్రాజెక్ట్, మీరు ఆ ప్రాజెక్ట్ మీద పనిచేసేటట్టు, లేదు పనిచేసేటట్టు ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్ నేర్చుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఒక్కసారి ఇది నేను ఈ మనిషిని ఒక మెషిన్ గా ఇప్పుడు ట్రీట్ చేస్తున్నాను అనమాట. సో ఈ మనిషిని ఒక మెషిన్ గా ట్రీట్ చేస్తున్నా అంటే మీరు మెషిన్ రెడీ అంటే మనము రెడీ, ఆ పర్టికులర్ పార్టిసిపెంట్ మనం రెడీ అన్నమాట. ఒక మిషన్ లెర్నింగ్ కంప్లీట్ డిఎస్ఎంఎల్ కోర్స్ లో మనం ఏది అడిగినా కూడా మనం రెడీగా ఉంటాము. సో ఫోకస్ ఎప్పుడు రెడీగా ఉంటారు, మీరు ఫోకస్ చేయాలి. మిషన్ రెడీ అంటే ఇక్కడ ఎవరు కాదు, ఈయన అన్నమాట. సో మీరు ఫోకస్ చేస్తే కంప్లీట్ గా మీరు రెడీగా ఉంటారు. ఎప్పుడైతే మీరు ఫోకస్ చేసి మీరు రెడీ అంటే అప్పుడు మా ప్లేస్మెంట్ టీమ్ నుంచి మీకు జాబ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో మీరు ఫోకస్ చేసి మీరు దాని మీద వర్క్ చేసి మీరు క్లియర్ చేసుకుంటే మీరు తప్పకుండా జాబ్ కి రెడీగా ఉంటారు. సో ఇవన్నిట్లో కూడా ఎంట్రీ ఎలివేట్ ప్రోగ్రామ్ మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇది నేర్చుకున్న తర్వాత ఎలాంటి జాబ్స్ మీకు రావచ్చు, సో వాట్ యు కెన్ బికమ్, మీరు ఏ రోల్లో పని చేయొచ్చు అంటే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ గా పని చేయొచ్చు, డేటా సైంటిస్ట్ గా పని చేయొచ్చు, ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్ ఆపరేటర్స్ ఇంజనీర్ గా పనిచేయొచ్చు, డేటా అనలిస్ట్ గా పనిచేయొచ్చు, బిజినెస్ అనలిస్ట్, కంప్యూటర్ విజన్ ఇంజనీరింగ్. సో ఇలాగా చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇందులో ఏదైనా ఒకటి మీరు అవ్వచ్చు ఫ్యూచర్ లో. సో మీరు ఫ్యూచర్ లో ఇందులో ఏదైనా ఒకటి అవ్వాలి అని అనుకుంటే మీరు మైండ్ పెట్టి, మీరు మనసు పెట్టి నేను ఇది అవ్వాలి అని అనుకుంటే తప్పకుండా అవుతారు. ఓకేనండి. సో మీకు ఈ జాబ్ అదే కాకుండా ఇంకోటి, మీరు ఎప్పుడైతే మనసు పెడతారో మీరు తప్పకుండా ఇందులో ఏదో ఒక రోల్లో మీరు పార్టిసిపేట్ అవుతారు, మీరు ఈ జాబ్ రోల్లో పని చేస్తారు. కానీ ఆ జాబ్ రోల్లో పని చేయాలి, మీకు ఛాన్సెస్ కావాలి అంటే మీరు కొన్ని పాటించాలి. అది ఏంటి అంటే బిల్డ్ ఎ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో. అంటే మీ గురించి మీరు బాగా చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఏం చేస్తారు, మీరు అడ్వర్టైజ్మెంట్ చూసి ఆ అడ్వర్టైజ్మెంట్ బాగుంది, అది కొంటే బాగుంటుంది, ఇది కొంటే బాగుంటుంది, ఎందుకు అలా, అది అసలు బాగుందో లేదో తెలీదు, అడ్వర్టైజ్మెంట్ మాత్రం చూడడానికి బాగుంది కాబట్టి మనం కొనుక్కోవాలనుకుంటాం, అంతే కదా. లేదంటే ఒక యూట్యూబ్ వీడియో చూస్తారు, దాంట్లో యూట్యూబ్ వీడియో చూసి ఓకే వాడు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇది బాగా ఉంది, సరే ఈ ప్రోడక్టే కొందాం, ఎందుకు అలా అనుకుంటారు మీరు అది కొనాలని?
దాని గురించి షోకేస్ ఎక్కువ చేశారు కాబట్టి మీరు కొనాలనుకుంటారు. అలాగే మీరు జాబ్ ఛాన్సెస్ కావాలంటే మీరు కూడా మీ పోర్ట్‌ఫోలియోని షోకేస్ చేసుకోవాలి. దాన్నే బిల్డ్ ఎ స్ట్రాంగ్ పోర్ట్‌ఫోలియో అంటారనమాట. సో దానికి మనకు కావాల్సినవన్నీ మనము పోర్ట్‌ఫోలియోలో మనం షోకేస్ చేసుకోవాలి. అదొకటే కాదు, నెట్వర్క్ విత్ ప్రొఫెషనల్స్. అంటే మీరు లింక్డ్ఇన్‌లోని వాటిలోని వీటిలోని ప్రొఫెషనల్స్ జతలో మీరు మీరు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే అప్పుడు మీకు తెలుస్తుందన్నమాట. ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏం నేర్చుకోవాలి మనము, ఎలాగ ప్రపంచంలో పని చేస్తున్నారు. సో అలాగ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుంటే మీకు చాలా నాలెడ్జ్ వస్తుందన్నమాట. వాళ్ళేంటంటే వాళ్ళు అక్కడెక్కడ పని చేస్తున్నారో ఆ నాలెడ్జ్ మీకు షేర్ చేస్తారు. సో నెట్వర్క్ విత్ ప్రొఫెషనల్స్. తర్వాత ఏంటంటే మీ రెజ్యూమ్ గానీ, మీ సీవీ గానీ మీరు బాగా నీట్‌గా క్రియేట్ చేసుకోవాలి. అదొకటి. తర్వాత హై కాస్ట్ అండ్ ఇన్‌ఎఫిషియన్సీస్ ఉంటే అదొకటి చూసుకోవాలి. మీకు థియరిటికల్ ఒకటే కాదు, ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ గూడా మీకు కావాల్సొస్తది. తర్వాత కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ మీరు చేస్తే అదొకటి. తర్వాత పర్సనలైజ్డ్ మెడిసిన్స్, తర్వాత ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఏదైనా ఒక పని చేయాలంటే దానికి మీరు ఎఫిషియెంట్‌గా ఉండాలి. సో ఇలాగా ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకుంటే మీకు తప్పకుండా జాబ్ వస్తుంది. సో ఇవన్నీ చేయాలంటే మీకు ఒక ప్లాట్‌ఫార్మ్. ఆ ప్లాట్‌ఫార్మ్ ఏంటి అంటే ఎంట్రీ ఎలివేట్ ప్రోగ్రామ్.